ఫ్రెండ్స్, నామినేషన్లో ఉన్న ఆరుగురిలో కంటెంట్ అసలు లేకుండా, ఏం చేయకుండా, వాళ్ళతో ఇంటరాక్షన్ లేకుండా ఉన్న పర్సన్ అని ఎవరు ఉన్నారంటే అది సుమన్ శెట్టి గారే. కానీ సుమన్ శెట్టి గారికి ఓటింగ్ అయితే విపరీతంగా పడుతుంది, బాగా పడుతుంది. మరి కంటెంట్ వల్ల పడుతుందంటే కంటెంట్ లేదు, మరి ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తానంటే అది లేదు. సూపర్ కమెడియన్ అది లేదు, 500 సినిమాలు తీసిన కమెడియన్ ఏ రేంజ్లో ఉండాలి అది లేదు. అయినా కానీ ఈ ఓటింగ్ ఎక్కడి నుంచి పడుతుందంటారు? మరి భారీ పిఆర్లు ఉన్నారంటే ఉన్నారేమో, అందరూ పెట్టుకుంటారు, పెట్టుకోకుండా ఎవరు ఉండరు, పెట్టుకుంటారు. ఆ ఓటింగ్ ఇంత ఓటింగ్ పడదు కదా. అయితే ఇంకొకటి ఏం జరగవచ్చు అంటే, ఒకవేళ కంటెంట్ ఏదైనా ఉంటే పడే ఓటింగ్ వేరు, పిఆర్ నుంచి వచ్చే ఓటింగ్ వేరు. ఇంకో విషయం ఏంటంటే, పక్కన వాళ్ళతోటి కోపంతో కూడా వాళ్ళని పంపించేయాలి బయటికి అనే కోపంతో కూడా ఓటింగ్ వాళ్ళకి షేర్ అవుతుంటాయి. వాళ్ళ పర్సనల్ ఓటింగ్ కాకుండా, ఇప్పుడు ప్రియా ఉంది, ప్రియా మీద అందరికి పీకల దాకా ఉంది. ఆ ప్రియాని పంపించాలనుకునేవాడు కూడా ఓటింగ్ అంతా కూడా ఇట్లా షేర్ అయిపోతుంది. ఎవరికి? సుమన్కి షేర్ అవ్వచ్చు, ఫ్లోరాకి షేర్ అవ్వచ్చు, మర్యాద మనుషులు షేర్ అవ్వచ్చు, అట్లా షేర్ అవుతుంటుంది. విపరీతమైన ఓటింగ్ పడుతుంది సుమన్ శెట్టికి. ఏం లేదు, రాత్రి సంజన దగ్గర ఒక్క కంటెంట్ ఒక్కరు ఇచ్చాడు అంతే, వేరేది ఏం లేదు. ఉదయమేమో ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు, లైవ్లో తుడుచుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. పాట ముందు ఇదే జరుగుతుంది, ఒక్కడే కూర్చొని చాలాసేపు ఏడ్చాడు, తుడుచుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సింపతి ఏమైనా క్రియేట్ అవుతుందా? అమాయకులాగా ఉన్నాడు, వీళ్ళందరూ అంటున్నారు మర్యాద మనిషి లోపల రానియట్లేదు అని సింపతికి పరంగా కూడా పడే ఓటింగ్ కూడా ఉంటుంది, జాలితో వేసే ఓటింగ్ కూడా ఉంటుంది. సెన్సిటివ్ పర్సన్ అనే జాలితో వేస్తున్నారేమో. కానీ మరి మీరేమనుకుంటున్నారు? కంటెంట్ ద్వారా పడుతుందా లేకపోతే వేరే ఓట్లు పడుతున్నాయా? మరి ఇంత ఓటింగ్ పడటానికి కారణం ఏంటనేది కామెంట్ చేయండి.